హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? యాక్చువల్గా ఏంటి అంటే కొత్త ట్రెండ్ నడుస్తుంది. అదేంటి అంటే మన స్కిన్ కొంచెం ఏదైనా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఎమ్మటే పార్లర్కి వెళ్ళటం. లేదు బాడీలో బ్లడ్ తక్కువైంది, దోషాలు ఎక్కువగా ఉన్నాయి, మలినాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఎమ్మటే హాస్పిటల్కి వెళ్ళిపోయి బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే టాబ్లెట్స్ని తెచ్చుకోవటం. ఇదే అయింది మన పని. మరి ఇంకెలా బాగుంటుందని చెప్పండి. రీసెంట్గా నేను చాలా చేంజ్ చేసుకున్నానండి. నా ఫుడ్ విషయంలో కానీ నా లైఫ్ స్టైల్లో కానీ చాలా చేంజ్ చేసుకున్నాను. అప్పటికి ఇప్పటికి చూడండి నాలో ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీకు అనిపిస్తుంది కదా. నా స్కిన్లో చేంజ్ కానీ నాలో చేంజ్ కానీ అవ్వాలంటే ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. కొంచెం ఓపిక్గా మనం తినే ఫుడ్ కానీ మనం రాసుకునే లేపనాలు కానీ మనం తాగే డ్రింక్స్లో కానీ చేంజ్ రావాలి. ఎస్, ఇది మీరు ఎగ్జాక్ట్గా ఒక 2 months తీసుకోండి. స్కిన్లో చేంజ్ ఖచ్చితంగా వస్తుంది. మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంతకీ ఏంటిది? ఇది తాగితే నిజంగా స్కిన్ లైటనింగ్ అవుతుందా అని అనుకుంటున్నారా? యాక్చువల్గా రీసెంట్గా నేను కూడా అండి స్కిన్ కొంచెం డ్యామేజ్ అయింది నాది కూడా. ఇది స్టార్ట్ చేశాను 2 months. ఎక్సలెంట్గా నా స్కిన్ నాకు తిరిగి వచ్చింది. ఇంకా కాంప్లెక్షన్ ఎక్కువైంది, బ్లడ్ ఇంప్రూవ్ అయింది. అది ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ చూపిస్తాను మీకు. పదండి. ఓకే అండి, దీనికోసం ఫస్ట్ ఒక 3 క్యారెట్ తీసుకోండి, ఒక 2 టమాటా తీసుకోండి, అలాగే పుదీనా కూడా తీసుకోండి, మింట్ లీవ్స్. క్యారెట్ మన స్కిన్ని చాలా లైటన్ అప్ చేస్తుందండి, ఎందుకంటే బాగా రక్తం పడుతుంది. రక్తంలో ఇన్ కేసు మలినాలు ఉన్నా కూడా శుద్ధి చేస్తుంది అనమాట. అలాగే టమాటా కూడా అండి మన స్కిన్ని లైట్నింగ్ చేయడానికి ఓవరాల్గా టమాటా జ్యూస్ తీసుకుంటే చాలా ఫేర్గా అవుతామన్నమాట. ఇది నేను రీసెంట్గా తీసుకున్నా, నేను ఒక వీడియో కూడా చేశాను. వితౌట్ వాటర్ మనకి ప్యూర్ జ్యూస్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలామంది చేసే తప్పు ఏంటంటే మిక్సీ జార్లు తీసుకుంటారు, అందులో క్యారెట్ వేస్తారు, నీళ్లు పోస్తారు, సరిగ్గా మెదగదు, ఉట్టి వాటరే వచ్చేస్తుంది. అది చాలా రాంగ్ ప్రాసెస్ అనిపించింది, అందుకని రీసెంట్గా నేను తీసుకున్నాను. నేను వీడియో కూడా చేశాను, ఒకసారి చూడకపోతే చూడండి వెళ్ళి. ఇలా మనకి ఫ్రెష్ జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఇది ఎన్ని రోజులు తీసుకుంటారో అన్ని రోజులు కూడా ఒక గుప్పెడ్ నాటు కిస్మిస్ని తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు, బాదాం మాత్రం కంపల్సరిగా తీసుకోవాలండి. మన స్కిన్ లైటన్ అప్ అవ్వాలి అంటే మనం వైటమిన్ సిని ఎక్కువగా తీసుకోవాలి. కుదిరితే స్ట్రాబెర్రీస్ని కూడా ఎక్కువ తీసుకోండి. నేను బెర్రీస్ని కూడా ఎక్కువ తింటున్నాను. మీరు చూసినట్లయితే కాంప్లెక్షన్లో చాలా చేంజ్ వచ్చింది. బికాజ్ ఆఫ్ నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోబట్టి ఇంత చేంజ్ అనేది వచ్చిందనమాట. ఇది ప్రతిరోజు తాగుతున్నానండి, మార్నింగ్ టైం తీసుకుంటున్నాను. అలాగే సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీగా తీసుకోండి. నేను మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. మార్నింగ్ ఒక ఫ్రూట్, ఈవినింగ్ ఒక ఫ్రూట్. ఇది ఎన్ని రోజులు తాగుతున్నారో అన్ని రోజులు మిస్ చేయకుండా తీసుకోండి. నా స్కిన్ టెక్స్చర్ని, ఇలా ఉన్న స్కిన్ టెక్స్చర్ని ఇలా గ్లో చేసుకోగలిగాను. రీజన్ ఏంటి? నేను తీసుకునే ఫ్రెష్ వెజిటేబుల్స్, మంచి జ్యూసెస్, ఇవే నా స్కిన్ లైట్నింగ్కి బాగా కారణం అండి. దీంతోపాటు ఒక DIY కూడా మీతో షేర్ చేస్తాను, చూడండి. మీకు శనగలు దొరుకుతాయి కదా, నాటు శనగలు అంటే ఇస్తారండి. నాటు శనగలు తీసుకోండి, హైబ్రిడ్ శనగలు కాదు. ఈ నాటు శనగలు తీసుకొని మీరు ఏం చేస్తారంటే రాత్రిపూట నీళ్లు పోసేసి పక్కన పెట్టేసేయండి. అండ్ ఇంకోటి చెప్తాను, మీరు ఎవరైనా బరువు తగ్గాలి అనుకుంటే, మీకు ఎవరైనా న్యూట్రిషనిస్టులు కానీ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి అని చెప్తారు. ఎలా తీసుకుంటారు? నాటు శనగలు. 1 కప్పు నాటు శనగల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. చికెన్లో కంటే హై రేంజ్లో ప్రోటీన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నానబెట్టుకొని చక్కగా ఉడకబెట్టుకొని ఉల్లిపాయ ఇలా మసాలా కానీ లాగా చేసుకొని కానీ, లేదంటే జస్ట్ ఇలా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తినేసేయండి. చాలా మంచిగా ప్రోటీన్ అనేది దొరుకుతుంది మనకి. ఇప్పుడు స్కిన్ కేర్ చూద్దాం. ఈ శనగలు నానబెట్టుకున్నాను నేను. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మీరు స్నానానికి వెళ్ళబోయే ముందు, ఇంకా స్నానానికి వెళ్తున్నారనగా ఇప్పుడు నేను మీకు చూపించే ఈ క్రీమ్ని ఫేస్, బాడీ, నెక్, ఫోర్హెడ్ అంతా కూడా చక్కగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ స్కిన్ చాలా ఫేర్గా వస్తుంది. ఇది మీరు పిల్లలకి కూడా అప్లై చేయొచ్చండి. స్కిన్ కేర్ ఒకటి ఇవి ఫాలో అవుతున్నాను, DIYs. అండ్ నేను ఓరల్గా తీసుకునేది ఖచ్చితంగా మార్నింగ్, ఈవినింగ్ ఒక ఫ్రూట్ తింటున్నాను, జ్యూస్ తాగుతున్నాను, ఎర్లీ మార్నింగ్ వీట్ గ్రాస్ తీసుకుంటున్నాను, ప్రోటీన్ శనగలు కూడా ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా స్కిన్ కేర్ DIY ఇంట్లోనే ఫాలో చేస్తున్నాను. ఇలా చేసుకోండి. మీ స్కిన్ టెక్స్చర్ని మీరు కూడా కంపల్సరిగా ఇంట్లోనే చేంజ్ చేసుకోవచ్చు. నేను స్నానానికి వెళ్ళబోయే ముందు ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. ఇది మీరు కూడా ట్రై చేయండి.
స్కిన్ చాలా స్మూత్గా లైటనింగ్గా చాలా బాగుంటుంది. నేను యూజ్ చేశాను కాబట్టి పర్సనల్గా మీకు చెప్తున్నాను. ఈ ఒక్క ఇంగ్రీడియంటే ఫుల్ బాడీని కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తుంది. రీసెంట్గా మా ఫ్రెండ్కి కూడా షేర్ చేశాను, తను కూడా యూజ్ చేసి చాలా బాగుంది, మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పింది. కాబట్టి ఈ డ్రింక్, ఈ DIY కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.